ప్రేక్షకులకి నమస్కారం. వెల్కమ్ టు మన ఛానల్. మీ క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేశారా? అది రిజెక్ట్ అయిందని మెసేజ్ వచ్చిందా? ఇప్పుడు ఏం చేయాలో కూడా మీకు అర్థం కావడం లేదా? కుల ధృవీకరణ పత్రం గనుక లేకపోయినట్టయితే ప్రభుత్వ పథకాలు, అడ్మిషన్లు, అదేవిధంగా ఉద్యోగాల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే మీ సర్టిఫికేట్ రిజెక్ట్ అయినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని తిరిగి ఎలా పొందాలో, ఎవరిని కలవాలో ఈ వీడియోలో క్లియర్ కట్గా మనం చూపిస్తాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన అప్పీల్ ప్రాసెస్ గురించి ఇప్పుడు మేము చెప్పబోతున్నాం. మీరు మీ సేవ లేదా గ్రామ లేదా వార్డు సచివాలయంలో క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అది గనుక రిజెక్ట్ అయినట్టయితే ముందుగా మీరు చేయాల్సిన పని రిజెక్షన్ మెసేజ్లో ఉన్న కారణాన్ని గమనించడం. సాధారణంగా సరైన డాక్యుమెంట్లు లేకపోవడం, తండ్రి వైపు బంధువుల కుల ధృవీకరణ పత్రాలు జత చేయకపోవడం లేదా వంశవృక్షం విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల అధికారులు అప్లికేషన్ను తిరస్కరిస్తూ ఉంటారు. ఒకవేళ మీ అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయినట్టయితే మొదటగా మీరు మీ పరిధిలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటే ఆర్ఐ లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని ఖచ్చితంగా సంప్రదించాలి. అక్కడ మీ అప్లికేషన్ ఐడి చెప్తే వారు ఏ కారణం వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ చేశారో తెలుపుతారు. అడిగిన అదనపు పత్రాలను కూడా సమర్పించి మళ్ళీ కొత్తగా అప్లై కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా అధికారులు కావాలని రిజెక్ట్ చేశారని మీరు కనుక భావించినట్టయితే మీరు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మండల స్థాయిలో రిజెక్ట్ అయినటువంటి దరఖాస్తులపై మీరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటే ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ కూడా సమస్య పరిష్కారం అవ్వనట్టు అనిపిస్తే జిల్లా కలెక్టర్కు విన్నవించుకుంటే వెసులుబాటు కూడా మనకి కల్పిస్తారు. ముఖ్యంగా తెలంగాణలో అయితే ప్రజావాణి, ఆంధ్రప్రదేశ్లో అయితే గ్రీవెన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని మనం తీసుకెళ్లొచ్చు. సర్టిఫికేట్ రిజెక్ట్ అవ్వగానే అస్సలు నిరాశ చెందకుండా మీ పాత స్కూల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా మీ తండ్రి లేదా తాతల కుల ధృవీకరణ పత్రాలు మరియు స్థానిక విచారణ రిపోర్టును సిద్ధంగా ఉంచుకుంటే మీ పని చాలా సులభమవుతుంది. చూశారు కదా, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయితే ఆందోళన చెందకుండా ఈ పద్ధతులను అనుసరించండి. సరైన డాక్యుమెంట్లు ఉంటే సర్టిఫికేట్ రావడం మీ హక్కు. దాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరో ఒకరికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.